జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. ఈరోజు సువార్త మీద బాగా చాలా మందికి దేవుడు కొరకు బ్రతకాలన్నా దేవుడు ఇప్పుడు ఎక్కువ శాతం ఎలా నామినల్ క్రిస్టియన్స్ అంటారు. అంటే నామకార్థ క్రైస్తవులు అంటే అవి చెప్తారండి. ఏ బాధ లేకుండా ఏ భాష లేకుండా ఆదరణ వస్తుంది కదా, బైబిల్ పట్టుకొని వచ్చేసి 2 మాటలు చదివిపోతుంది విడిచేసి వాళ్ళలో పాల్గొంటుంది. మరలా వీళ్ళు ఏమంటారంటే నామకార్థ ఈ దేవాలయం ఉందండి. వీళ్ళు ఏంటి అంటే వచ్చామా వెళ్ళామా ఇది వచ్చి ఆశీర్వాదం వచ్చాం. మన సమస్యలు ఉన్నాయి కదా, ప్రార్థన చేసి దేవుడు సమస్యలు తీరుస్తాడు కదా. రోగం ఉంది కదా, రోగం చూపించాలని దేవుడి దగ్గరికి రావాలి కదా. నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నా అంటే సమస్య పోవడానికి, ఎందుకు ప్రార్థన చేస్తున్నా అంటే మా ఆయన మారాలని, ఎందుకు ప్రార్థన చేస్తున్నా అంటే నా అమ్మ మారాలని, ఎందుకు ప్రార్థన చేస్తున్నా అంటే బిడ్డల భవిష్యత్తు బాగుంది. ఇవన్నీ ప్రార్థన చేస్తున్నా. ఇక్కడ సువార్త ప్రకటించాల్సిన బాధ నా మీద మోపబడి ఉంది. దాని కొరకు ప్రార్థన చేద్దాం, దాని కొరకు అనేక మంది తెలియజేద్దాం, అనేక మంది ముద్రని నడిపిద్దాం అనే ఆలోచన మన ఎవరికైనా ఉందా? అందుకే ఆయన ఉన్నాడు నా మీద. ఎవరి మీద అంటే మన అందరి మీద ఉంది. స్వార్థ ఎప్పుడైనా సరే మనం చదివేటప్పుడు ఇది నాకు అనుకోవాలి. ఎలా అనుకోవాలి? వాక్యం వినేటప్పుడు కూడా అలా చాలా మంది అలా ఉన్నారు. ఒక ఆయన అలా ఉన్నాడు. కొంతమంది వాక్యం వినేటప్పుడు గొడుగు పెట్టుకుని అంటారు. చెప్పారు కదా, గొడుగు పెట్టుకునే వారికి ఏం సార్, ఇప్పుడు వర్షం పడుతుందండి. వర్షం పడ్డప్పుడు గొడుగు పెట్టాం. గొడుగు తీసేస్తే ఎవరి పడుతుంది? గొడుగు పెట్టుకుంటే ఎవరి పడుతుంది? పక్కన మీద పడుతుంది. అంటే వాక్యం అనే వర్షం మనపై వస్తున్నప్పుడు గొడుగు పెట్టుకుని ఎండకూడదు. ఈ వాక్యం నాకు కాదు, నుంచి ఈరోజు రాస్తుంది. ఈ ఆలోచనలో చాలా మంది వాక్యం అంటారు కదా. అయితే వాక్యం వినేటప్పుడు ఇది నా పని దేవుడు మాట్లాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన చేయాలి. దేవా ఈరోజు మంత్రానికి వెళ్తున్నా, నీవు నాతో మాట్లాడయ్యా, నీవు నాతో మాట్లాడని ప్రార్థన చేయాలంటే దేవుడు మనతో మాట్లాడతాడయ్యా. మాట్లాడే అంటే వాక్యం నా కొరకే, నాతో మాట్లాడతావా, నాతో మాట్లాడి నన్ను సరిచేయి అని ప్రార్థన చేయాలి తప్ప నాకు సంబంధం లేదు అన్నప్పుడు కూర్చోవడం. వాక్యంతో ఈరోజు నాతో మాట్లాడేవారు అని ప్రార్థన చేసుకుని అప్పుడు ఇప్పుడు నా మీద మోపబడి ఉన్నది అని నువ్వు చదివినప్పుడు నీకు ఏమర్థం అవుతుంది అని అంటే ఈ స్వార్థ మీ మీద ఉన్నారా? మరి ఒకటి ప్రకటించాలా, 2 ప్రకటించే వారికి ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి, అంటే సహకారాన్ని అందించాలి. చాలా మంది చేసే వాళ్ళు వెనక్కి లాగేవాళ్ళు. ఆత్మీయ జీవితంలో వెనక్కి లాగేవాళ్ళు ఎంతమంది ఉన్నా మన అడుగు ఏర్పడాలా. ఇప్పుడు కొంతమంది బలహీన పరిస్థితి బలహీనపడిపోయి ఉంటారు కదా. ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకుని బలహీనపరిచే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, కానీ వాళ్ళు బలహీన పరిచే కొద్ది మరింత వస్తుంది. ఎవరైతే మళ్ళీ అడగాచేస్తున్నారో దిగజాచేస్తున్నారో వాళ్ళకు చెప్పాలి. నువ్వు చెప్తే చెప్ప, నేను ఇంకా ప్రభు కొరకే బ్రతుకుతాను డెసిషన్ చెప్పు. చూడండి, ఇంకా నీతో చెప్పడానికి ఇష్టపడతాను. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అవునా నిజమే స్వార్థ ఎప్పుడైతే అలా అంటామో వినేవాడు, ఎప్పుడైతే చెప్పేవాడికి మనం చాయిస్ ఇస్తామో వాడికి ఏం చెప్పడానికి ఇష్టపడతాడు. అంటే వినేవాడు అంటే చెప్పాడు, ఏమైనా చెప్తాడు కదా. అప్పుడు ఆ స్వరం మనం వినకూడదు.
ప్రభుత్వం నేను ఇలానే ఉంటా అని చెప్తున్నాను. ఇంకోసారి చెప్తారు అంటే భావం ఎక్కడ వస్తుంది? మనలోనే ప్రాబ్లం. కొన్నిసార్లు మనం వింటాం. ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడానికి కారణం ఏంటంటే చెప్పుడు మాటలు మనం చాలా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. బయట రూపంలో వచ్చి దిగజారుస్తారని అనుకో. నీ భర్త రూపంలో, నీ భార్య రూపంలో, నీ పిల్లల రూపంలో, తోటి సాంఘిక రూపంలో నష్టం. ఈ సాధారణ ఎప్పుడు నీకు సహోదరుని అన్నవాడు అది ఎలా వస్తాడు? నువ్వు బాగా ఫ్రెండ్ రూపంలో వస్తాడు. అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ వాళ్ళందరూ రుక్కాను తీసుకెళ్ళి ఫ్రెండ్స్ అనుకోండి. సాధారణంగా రుక్కా కనుక ఆవిడ బాల్యం మార్చాలి అని అనుకుంటే బయట సంబంధం లేని లోపల వచ్చి రుక్కో మేము సహోదరుని నువ్వు సువార్త ఎక్కువ చేస్తాం అని అనడం తీసుకెళ్ళబోతున్నాను. నిజం తీసుకెళ్ళి నాకు అనిపిస్తుంది కదా. అది ఏం చెప్పినా కరెక్టే. అంటే బయట చెప్తే వినవు, ఎవరు చెప్తే వింటావో వాళ్ళతోనే చెప్పిస్తాడు దేవుడు. ఇప్పుడు యోగి ఎవరు చెప్పినా వెళ్ళలేదు. ఆఖరికి ఎవరు తీసుకొచ్చాడు? తర్వాత ఎవరు తీసుకొచ్చాడు? ఫ్రెండ్స్ తీసుకొచ్చాడు. ఎందుకనంటే కుటుంబంలో ఎవరైనా ఎక్కువ శాతం మగవాళ్ళు ఎవరి మాట వింటారంటే ఒకటి భార్య మాట వింటారు, రెండు కొంతమంది ఫ్రెండ్స్ మాట వింటారు. ప్రపంచంలో ఎవరి మాట విన్నప్పుడు కొంతమంది తల్లిదండ్రుల మాట వింటారు, కానీ ఫ్రెండ్స్ మాట మాత్రం చాలా మంది ఎవరు చూడండి తల్లిదండ్రులు చెప్తారు ఇది తప్పురా అంటే వినరు, కానీ ఫ్రెండ్స్ చెప్తే మాత్రం వింటారు. మంచి చెప్తే మనం ఎవరు చెప్పినా వినొచ్చు, ఎవరు చెప్పినా. చెడ్డ చెప్తే కుటుంబం చెప్పినా వినవచ్చు. అర్థమైందా? ఇప్పుడు భార్య చెప్పింది విన్నాడా? ఫ్రెండ్స్ చెప్పారు విన్నాడా? మరి మనకు కొంతమంది ఫ్రెండ్స్, బంధువులు, తోటి విశ్వాసులు ఎవరో కొన్నిసార్లు బాగా చెప్పాల్సిందో మనం ఎందుకు మనసులో మాట వస్తుంది, ఎస్ఆర్ మాట ఎందుకు వస్తుంది? మనం బాగా చెప్తాం కానీ మన బలహీనతలు ఎవరైనా చెప్తారా? చెప్పరు కదా. కాబట్టి బలహీనత మనసులో చెప్పుకుంటే బాగా వైద్య చెప్పండి, ఇక అంతే, చేసేది ఏం లేదు. సరే, ఏదైనప్పుడు కూడా ఎవరు చెప్తే మనం వింటామో వాళ్ళతో చెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు ఎవరు? సాతాను. సాతాను చాలా తెలివైనవాడు. వాడు కుయుక్తి కలిగిన వాడు. ఏం కలిగిన వాడు అంటే గుంట ఆలోచన కలిగిన వాడు. వాడు మనం ఎలా పడగొట్టాలో, ఎలా చేయాలో, ఏం చేయాలో, ఎలా బలహీనపరచాలో, ఎలా అణగదొక్కాలో, ఎలా దిగజార్చాలో అన్నీ తెలిసిన వ్యక్తి ఎవరో? సాతాను. అందుకని సాతాను యొక్క పన్నాగాలకు మనం దొరకకుండా ఉండాలంటే, అపవాది నుంచి మనం ఆ తంత్రాన్ని ఎదిరించాలంటే కొన్ని కవచాలు రాశారు పత్రిక, ఎఫెసీ పత్రిక. ఏ కవచాలది? విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, నీతి అనే మైమరు తోడుకోవాలి, తర్వాత సమాధానం అనే చెట్టును తోడుకోవాలి. ఇవన్నీ సిద్ధంగా ఉండాలన్నమాట. అంటే మనం ఇప్పుడు ఆయుధాలు ధరించుండాలి. ఏం ధరించుండాలి? ఇది భౌతిక సంబంధమైన ఆయుధాలు. మైమరి పంట తెలుసు కదండి. మైమరి పంట ఇక్కడ ఇలా ఉంటుంది కదా, ఏదైనా బాణం వేస్తే అది గుచ్చుకోవడం కానీ బాడీ మీదకి. అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే అలా. తర్వాత విశ్వాసం అనే డాల్ అంటే మీకు తెలుసు కదా, రౌండ్గా ఉంటుంది. అది అలా పట్టుకుంటే మన మీదకి వచ్చే బాణాలను కూడా అది ఆపగలిగే శక్తి దానికి ఉంటుంది. సో విశ్వాసం అంటే ఏంటి? అంటే ఏంటి? సాతాను అదిగో నీకేం జరిగింది, నీ సంశయాలు అయిపోయినాయిగా, నీ బ్రతికేలా అయిపోయిందిగా అని సాతాను చెప్పినప్పుడు నువ్వు డాలు పెట్టాలి. డాలు పెట్టి ఏ డాలు? కూర్చోడా జరగకపోయినా పర్వాలా, షటకు మేషిగా పెద్దగా అన్నాడు. రే మీ దేవుడు మా దేవుడు రక్షించబడిన పర్వాలా, రక్షించగలిగిన సమర్థుడు ఒక్కవేళ రక్షించకపోయినా ఇప్పుడు ఏం పెట్టారు వీళ్ళు? విశ్వాసం అనే డాల్ అడ్డు పెట్టాలంటే సాతాను వేసే ప్రతి పన్నాగం, సాతాను వేసే ప్రతి బాణానికి మన దగ్గర సమాధానం ఉండాలి. విశ్వాసం అనే డాల్ ఎప్పుడైతే పట్టుకుంటామో ఆ బాణాలు నీ గుండెల్లో దిగచ్చుకోవాలి. ఒకవేళ ఆ గాలి అడ్డు లేకపోతే డైరెక్ట్ బాణాలకు వస్తుంది. అంటే బాణాలు అడ్డాలు ఉండాలంటే సామాన్య పన్నాగాలు, తంత్రాలు మన మీదకి రాకుండా ఉండాలి అంటే మనం వీడాలు పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మన దగ్గర విశ్వాసము అనే డాలు ఉండాలి. సరే,
విశ్వాసం డాల్ అంటే కొన్ని టెస్ట్లో మీరు సెలెక్ట్ చెక్ చేసుకోండి. విశ్వాసం అనే డాల్ నీలో ఉంటే, ఒకటి, నువ్వు ఆర్థికంగా చితికిపోయినా నా దేవుడు ఇక్కడి నుంచి నన్ను లేపగలిగిన సమర్థుడు. ఒకవేళ లేకపోయినా పస్తుండి చస్తాం తప్ప భక్తి నుంచి వెనక్కి మాత్రం అని మనసులో అనుకుంటే నీ దగ్గర విశ్వాసం అనేది డాల్ ఉన్నాడు. ఒక లేదనుకోండి, ఎలాగా ఎలాగో వచ్చి నెలలో వచ్చి సంవత్సరం ఎలాగో వెళ్ళిపోతారో వాళ్ళకి విషయాలలో ఈ పరిస్థితి ఎలాగో భక్తి కూర్చుంటే ఎలా పోతుంది, ఎన్ని వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటే ఏం లేనట్టు సెలెక్ట్ చేసుకుంటాం. కొన్నిసార్లు ఆ అనారోగ్యపరమైన సమస్యలు శరీరంలో వస్తాయి. ప్రభా, ఇంత భక్తి చేశాను, ఇంత ప్రార్థన చేశాను, మంచి వదులుకున్నాను, ఈ జబ్బు ఎందుకు రావాలి అది ఎప్పుడైనా ప్రభా నువ్వు ఇచ్చావు, నువ్వు బలపరచంటే నా బలహీనతలో నా శక్తి ఏమవుతుంది పరిపూర్ణమవుతున్నది అని అంటాడు. నువ్వు బలహీనించావు ప్రభా, బలహీనత తీసేమని ప్రార్థన చేయగానే ఆ బలహీనతను తట్టుకోగలిగే సామర్థ్యాన్ని మాత్రం రావచ్చు. ఈ శరీరం ఇప్పుడు తీస్తే బాగుంటుంది మరియు నా కొత్త నీకు అప్పుడు నమ్మాలంటే చచ్చి వరకు ఇమ్ములు తీసే రోజు ప్రార్థన చేశాడా, నువ్వు వారు ప్రార్థన చేశాడు, దేవుడు జవాబు ఇచ్చాడు. రే ముడి తీను, పదే పదార్థకు ముడి తీను, నీ చచ్చి వరకు ఉండాల్సింది అది అని అన్నాడు. అనేసరికి మరలా శోధించాడా? మనకు సోదరం ప్రభు చెప్పిన వాక్యం ద్వారా మాట్లాడినా మళ్ళీ ఏది ప్రభా నాతో మాట్లాడడం ప్రభా కొంచెం అనుకోవడం కష్టం తీసే ప్రభా అని సైతం అన్నాడు. అంటే నీకు వచ్చే సమస్య నుంచి ఒక్కసారి దేవుడు మాట్లాడిన తర్వాత మరలా ఆ సమస్య కొరకు నువ్వు ఆయన వేధించొద్దు అని డిసైడ్ అయిపోయాడు. కానీ ఆ వచ్చిన సమస్యకు నేను బలైపోకుండా ఆయన కాపాడలేదు. ఇంకా అర్థమైందా? పౌలు జబ్బు తెచ్చాడు, అంత సాక్షిగా చెప్పాడు. వ్యాధి వల్ల పౌలు చాలా శరీరంలో ఏ ముళ్ళు ఉందో ఏ రోగం ఉందో అది అతని శరీరానికి చెప్పలేదు, కానీ అతను హత సాక్షిగా అంటే స్వార్థ చేస్తూ తన ప్రాణాన్ని బాగా ఆలోచించండి. నీకున్న జబ్బు నేను చెప్పదు, గుర్తుపెట్టుకో, చెప్పదు. దేవుడిస్తున్న వాగ్దానం బాధపరుస్తుంది. అందుకని ఇప్పుడు ఏమన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడును. ఇప్పుడు ఈ మాట ఉన్నప్పుడు చాలా మంది అనుకోవాల్సిందే తెలుసా, ఇదే మాట అనుకోవాలి. నేను బలహీనుడు, నేను బలవంతుడు, నేను బలహీనుడు అనుకున్న సమయంలో నేను బలవంతుడు, నేను బలహీనురాన్ని అనుకున్నప్పుడు నేను బలమైన వ్యక్తిని. అలా ఉన్న హృదయం అనుకో. ఇప్పుడు బయట చెప్తాడు బలహీనుడు తను ఏమనుకోవాలంట, అనుకోవాలంట. ఇది బాగా అనిపించండి. మన బలహీనలో మనం ఏమనుకోవాలంట, స్వయం ఎవరు చెప్పని మాట దేవుడు చెప్తున్నాడు. అంటే అర్థమైంది, మనం బలహీనం ఎప్పటికీ కాదు. నీ జబ్బు నిన్ను చంపదు, నీ ఆర్థిక సమస్య నిన్ను చంపవు, నీ ఒడుగుడుకు నిన్ను చంపవు, నీ భర్త నిన్ను చంపడు, నీ భార్య నిన్ను చంపదు, నీ బిడ్డలు నిన్ను ఆ చావు కూడా నడిపించే పరిస్థితి అప్పటికి రాదు. కానీ ఏం చేయాలి, నమ్మాలి. ఏం చేయాలి, విశ్వాసం అనే డాల్ నీలో ఉంటాన్ని నీలో ఉన్నట్టే. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం నమ్మంగా, మనకు భయం ఎక్కువ, ఆందోళన ఎక్కువ. ఏమైపోతామో ఏంటో మాకు ఎలా నిజం చెప్పండి, మాకు ఒక్కరికి కొట్టే అని ఆలోచిస్తూ పడుకుంటామా, రేపు ఏం ఆలోచించి పడుకుంటామా? ఆ వారంతో నిద్రపోతే హ్యాపీ. అంటే నువ్వు లేచినా పడుకున్నా పని చేస్తున్నా నీ మైండ్ లో రోజు అవ్వాల్సిన విషయం ఏంటో తెలుసా, ప్రభు పరిచర్య కొరకు. అంతగా పౌలు ఏమన్నా తెలుసా, దేవా నీ సువార్త కొరకు నేను పానార్పణముగా పోయేవాడతాను. ఎలా పోయేవాడుతున్నాను అంటే నన్ను నేను అర్పించేసుకుంటాను ప్రభు, మాటల్లో కాదు, ఆటకు అర్పించేసుకున్నాను. అందుకని ఏమన్నాడు, ఇక మీద నా కొరకు ఏ కిరీటం ఉండాలి, ఏముంటారు అది కొంచెం వెనకాల ఏం రాశాడు తెలుసా. ఒకసారి చదువుతాము. ఇప్పుడు చదువుకున్న 9వ అధ్యాయంలో 26వ
ఒకసారి చెప్పండి. కాబట్టి నేను గురి చూడని వాడి వలె చాలండి. ఆయన ఎలా పరిగెడతాడంట? చూడని వాడి వలె పరిగెట్టట్లా, గురి చూసి పరిగెడతాడు. ఏం చూసి పరిగెడతాడు అంటే ఇప్పుడు దేవుని పరిపందులోకి మనం వచ్చాం. ఈ పరిపంది మీద విశ్వాస జీవితంలో పరిపంది. ఇప్పుడు మన గురి ఏంటి? దేవుడి కొరకు బ్రతకాల, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాల, దేవుడి కొరకు సువార్తను ప్రకటించాలి. ఇదే కదా మనం ఏ క్రైస్తవ పక్షమేమో ఇదే ఉండాలి. తర్వాత నేను నిత్యరాజ్యానికి విచిత్రం ఏంటంటే ఈ ముందు ఇవన్నీ చేస్తే నిత్యరాజ్యం కాకుండా వెళ్ళిపోతాం. పౌరుడు నేను ప్రభు కొరకు ప్రాణాత్మకంగా పోయబడ్డాను, ఇక మీరు నా కొరకు ఈ కిరీటం మంచి పోరాటం. ఈ పోరాటం దేవుడి కొరకు పోరాటాలు రెండు ఉన్నాయి. ఒక మంచి పోరాటం, రెండు మంచి పోరాటం అంటే చెడ్డ పోరాటం. లోపల సంపాదించుకోవడానికి పరుగులు పెట్టే చెడ్డ పోరాటం. బైబిల్ ఏం సాగిస్తుందండి? నువ్వు ప్రభు కొరకు బ్రతికితే మొదట ఆయన నీకు రాజ్యం నీకు ఏం కావాలిస్తానయా అన్నాడు. నువ్వు వాడు పరిగెట్టలేదు కాబట్టి ఇవి రావట్లా. చాలా సందర్భాల్లో మనకి ఎందుకు దక్కట్లా, ఎందుకు రావాల్సింది రావట్లా, ఎందుకు పొందాల్సింది పొందుకోలేకపోతున్నా, రావాల్సిన ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు అంటే మొదట ఏమెదగట్లా అది ఒక్కటి విధించండి. నీ దగ్గర వెనకబడి వస్తుంది, కీర్తిని వెనకబడి వస్తుంది, నిన్ను వద్దొచ్చి అనుకున్న బంధువులు కూడా నీకు వెనక వస్తుంది. వాళ్ళందరూ పరిగెడతాం, దానిలో పరిగెడతాం, అన్ని వెనక పరిగెడతాం. అది రెక్కల్లో ఏం చేస్తుంది? మనం ఎప్పుడు కూడా ఏది కావాలని పరిగెడతామని దొరకలేదు. అంటే లోపల రండి, అది ప్రభు కొరకు ప్రొవైడ్ చేయాలి, ప్రార్థన చేయాలి. ఇస్తే పోరాటం దేనికోసం దొరికిందా లేదా? దొరికింది. పౌరు పోరాటం దేనికి? ఆత్మల భారం కలిగి సంఘ స్థాపన కొరకు ప్రయాసం అంటాడు. దొరికిందా లేదా? ప్రపంచంలో అద్భుతమైన మిషనరీస్ వార్తీకరణ చేసిన ఏకైక దైవజనుడు ఎవరైనా ఉన్నారంటే అపోస్తలుడైన పౌలు మాత్రమే. అంటే మోషే ధర్మశాస్త్రం కోసం ఏం చేశాడు? ఉపవాసం నుండి కన్నీరు విడిచి దొరికిందా లేదా? దొరికిందా? అంటే ఇప్పుడు ఇంతలో గురి ఉంది ఎవరికి? పౌలు గారి. ఏమిటా గురి? స్వార్థ ప్రకటించవలసిన బాగా నా మీద. అంటే ఇప్పుడు మన మీద స్వార్థ ప్రకటించవలసిన భావం ఉందంటారా లేదంటారా? ఉన్నప్పుడు దాన్ని ఎలా సేకరించాలి? ఇష్టంగా. ఇప్పుడు మనం ఏ పనైనా 2 రకాలుగా చేస్తాం. ఒక ఇష్టంగా కోరుతా అంతే కదా. ఇది ఇప్పుడు కొంతమంది ఉద్యోగం చేస్తూ ఉంటారు, తప్పు ఉద్యోగం చేయాలి, పోషించబడాలి కాబట్టి ఉద్యోగం చేస్తున్నాం అని ఉద్యోగం చేస్తారు. కొంతమంది ప్యాషనేట్గా ఉద్యోగం చేస్తారు. నేను ఐటీ సంబంధించి డిపార్ట్మెంట్ జాబ్ పడ్డా ఇష్టంగా ఉద్యోగం తీసుకుంటాను. అలాగే ఇంకొక చోట పని చేసేటప్పుడు ఇష్టంగా కొంతమంది పని చేస్తారు, కష్టంగా అంటే తప్పదన్నట్టుగా కొంతమంది చేస్తారు. కొంతమంది చూడండి, సపోజ్ మన బిజినెస్లో కానీ వ్యవసాయంలో కానీ, నేను వ్యవసాయం చేసేటప్పుడు అంటే జాబ్ చేసి వ్యవసాయం చేసేటప్పుడు కూలి పనికి వచ్చి కొంతమంది దాంట్లో మేస్తులు ఉంటారు కదా, మేసినప్పుడు కొంతమంది మగవాళ్ళు అయితే మగవాళ్ళు, దాంట్లో కొంతమంది ఈ బాగా పనిచేయాలా, మనకి ఏదైనా సహాయం చేస్తున్నారు అని చెప్పి ఇష్టంతో కష్టపడి పనిచేసేవారు నిర్మలా. కొంతమంది ఉండేవారు నేను వెళ్ళాలని కూర్చుంటే అబ్బో తెగ పరిగెట్టి వెళ్ళేవారు. నిజం. మళ్ళీ నేను అది వెళ్ళగానే చెప్పండి పనిచేసేవారు. మా ప్రదేశాలు వాళ్ళు మీరు నమ్మకండి, వాళ్ళు మీరు వచ్చినప్పుడు మాత్రం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. అంటే తప్పక నా ముందు యాక్ట్ చేయడం కాదు, నేనున్నా లేకపోయినా ఎలాగ నా పొలంలో పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఏ సహాయం కావాలని నేను చేసేవాడిని. అంటే డైలీ రెగ్యులర్గా పనికి వచ్చేవాళ్ళు ఉండేవారు. అంటే ఏ పరంగా లేకపోతే రెగ్యులర్గా పొలంకి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఆర్థిక సమస్య వచ్చినా, కుటుంబంలో సమస్య వచ్చినా డబ్బుల పరంగా ముందుగా కొంత అమౌంట్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు ఇస్తూ ఉండేవాళ్ళం అంటే వాళ్ళు మా దగ్గర ఎలా పనిచేస్తారు. ఒకసారి నేను ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాను. ఇంచుమించు 1 వీక్ టూర్ ఉంటుంది. అక్కడ ఒక యూనియన్ మీటింగ్ సంబంధించిన ఆ ప్రాంతానికి వెళ్ళి 1 వీక్. అయితే కరెక్ట్గా నేను వెళ్ళిన ప్రాంతంలో ఆ వెళ్ళిన సమయానికి అది డిసెంబర్ నెల కోత కోసి వరి గొప్ప వేయాలన్నమాట.
జనరల్గా రైతు లేకపోతే జరుగుతాయి ఇవన్నీ జరగదు. సరే, నాకు రెగ్యులర్గా నమ్మకం వచ్చే కొంతమంది ఉన్నారు, వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు మీడియా పాలసీ ఏమి 10 years పాలసీ ఏమి లేదు. సో అలాంటిది ఏం లేదు, నమ్మకం అంతే. వదిలేసి వెళ్ళిపోతే మరలా నేను వచ్చేసరికి కోట కోసి కొప్పు వేసి చాలా నీట్గా పేర్చి పెట్టాను. అప్పుడు వాళ్ళతో సంవత్సరం 20,000, 30,000, 50,000 సబ్జెక్ట్ ఎందుకు అని అంటే వాళ్ళు ఇష్టంతో పనిచేస్తారు. అలా పనిచేస్తారు. తప్పగా పనిచేసే వాళ్ళకి, ఇష్టంతో పనిచేసే వాళ్ళకి చాలా తేడా. ఇప్పుడు మీరు ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్ళారనుకోండి, కొంతమంది ఇష్టంగా పిలిచి భోజనం పెడతారు, కొంతమంది ఏడుకెళ్ళే అని చెప్పి తింటారా ఏం తింటారు ఎంతో కొంతమంది టైం పెట్టాక వచ్చి ఏం తింటారు అంటారు. కొంతమంది పెట్టి ఈ టైంలో వచ్చి ఒక గుడ్డ వేసుకున్నాడు, ఒక గుడ్డికి ఏమొచ్చి వస్తుంది, ఏమైతే పెట్టి పెడతాడు అని చెప్పి తప్పక భోజనం పెట్టేవాళ్ళు లేరా? మీరు ఎప్పుడైనా చికెన్తో కానీ ఎక్కతో కానీ మంచి మంచి రుచి తయారు చేసుకుని బంధువులు తీరితే పెట్టండి, కాకలేదు కాదు, అప్పుడే చూపు మంచిదిగా రాదు. అర్థమైందా? కాబట్టి ఎవరికైనా పెట్టినప్పుడు ఎలా పెట్టాలి? మీరు ఏది పెట్టినా ఎవరికి పెట్టినా ఎలా పెట్టాలి? ఏడుస్తూ పెట్టకండి. అప్పుడు భార్య కూడా భర్తకి ఏడుతూనే పడతారు, చెప్తారు మనసులో లెక్కలు వేసుకుంటూ తిట్టుకుంటూ అక్కడే నిలబడి శిలావిగ్రహాలాగా లోపల చాలా ప్రపంచాన్ని రోజు చేసుకునే మహానుభావులు మీరంటారా? భర్తలు కూడా ఉంటారండి, చేయలేదు పోయేది ఏడుతుంది జరగకపోతే నీకు కొన్ని మొహాలు కొట్టేవాడు లేదా? ఇప్పుడు ఇష్టంతో కొనేవాడు ఎలా కొంటాడు అని అంటే సెలెక్ట్ చేస్తాడు, ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా అని అన్ని సెలెక్ట్ చేసుకుని నా వైఫ్కి ఏం బాగుంటుంది, లేదా మా అమ్మకి ఏం బాగుంటుంది, లేదా నా హస్బెండ్కి ఏం బాగుంటుంది అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లేదా తల్లిదండ్రుల విషయంలో బిడ్డలు కానీ, బిడ్డల తల్లిదండ్రుల విషయంలో కానీ సహజంగా భార్య భర్తల విషయంలో అలా ఉంటే మంచిది. అలా కాకుండా ఏదో మంచి కాబట్టి సేవయ్యా అని చెప్పి తీసుకొచ్చి మొహం తీసుకోవడం అంటారు లేదా? అంటే ఇష్టంతో చేసేది ఒకలా ఉంటుంది, తప్పక చేసేది కాపుడు కూడా ఇష్టంతో చేసే కాపుడు బాగుంటుంది, తప్పగా చేసే కాపుడు అంటే తప్పక విడిపోతేనే వస్తుంది. తప్పదు, పిల్లల కోసమైనా చెప్పండి భరించాలి, పెట్టేది అందులో ట్యాక్స్లు పెట్టేది భరించాలి అని తప్పక కాపురం చేసే వాళ్ళు కూడా లేకపోలేదంటే నిజంగా. ఎందుకని అంటే ఇష్టంతో కాపురానికి తప్పగా చేసే కాపురానికి వేరియేషన్ ఏంటి తెలుసా? ఇష్టంగా చేసే కాపురంలో సంతోషం ఉంటుంది, ఇష్టంగా చేసే కాపురంలో హ్యాపీనెస్ ఉంటుంది, ఇష్టంగా చేసే కాపురంలో సంవత్సరాలు నిమిషాలలాగా వెళ్ళిపోతాయి. సాధారణంగా అంటారు కదా, నీతో మాట్లాడుతుంటే గంటలు కూడా నిమిషాలలాగా, రోజులు కూడా క్షణాలలాగా అయిపోతాయి అంటారు కదా. ప్రేమించుకునేవాడు అంటారు, పిల్లే అంటారు. నీతో మాట్లాడుతుంటే అసలు టైమే ఎప్పుడైనా బయట చదివినప్పుడు ప్రభావ బయట చదివితే టైం తెలియలేదు ప్రభావ అన్నాడు. జబర్దస్త్ పెట్టుకున్నాను, అసలు టైం తెలియదు, కాంపిటీషన్ వాళ్ళని సర్వేస్ పాలు వేసాను. వాక్యం చదువుతుంటే టైం తెలియకూడదు నీకు, ప్రార్థన చేస్తుంటే టైం తెలియకూడదు నీకు, వాక్యం వింటుంటే తెలియకూడదు నీకు. అలా దేవుడితో స్పెండ్ చేయాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే ఇష్టంతో ప్రార్థించి, ఇష్టంతో వాక్యం చదువు, ఇష్టంతో దేవుడితో సమయం గడుపు, ఇష్టంతో మందిరానికి కొంతమంది న్యూస్లో వస్తారే మందిరానికి అంటే ఇష్టంతో అందరికి వస్తుందా, వీటికి వస్తుందా అని చూసే కొంతమంది అంటారు. నువ్వు చేసిందా, అప్పటికి అది చేసిందా అని ఏడ్చేవాళ్ళు లేదా? పెట్టుకోండి. మనం దేవుడి కొరకు పరిచయం చేసే విషయం ఎలా చేయాలంట? పౌలు ఎలా చేశాడు? ఇష్టంగా చేశాడు. అది కాపురమైన చూడండి, ఇష్టం లేకుండా చదివేవాడు స్కూల్కి వెళ్ళినా సరే ఆడికి బుర్రకి ఎక్కడ అంటారు కదా లోకంలో, గుర్రాన్ని
నీళ్ళు దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు మాత్రం ఏం చేయలేము. మనం మందిరం దాకా నడిపించగలం, మందిరంలోకి నడిపించగలం. వాక్యాన్ని ఏదో కొంచెం గద్దించో గట్టిగా చెప్పో కూర్చోబెట్టి మీ మొక్కల దగ్గర మారకుండా మా ఎదురుగా కూర్చోబెట్టి వినిపించగలం కానీ హృదయాంతరంలో దానికి స్థానం ఇచ్చేలాగా మేము చేయగలం. అది ఎవరు ఉండాలి? ఎలా ఉండాలి? మీకే ఉండాలి కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రెండంచుల ఖడ్గం అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, ఎంతోమందిని మారుస్తుందని అనేక మంది సేవకులు మీరు చేస్తున్న ఫోన్స్ ద్వారా నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఇలాగే ఆగక కొనసాగాలి అని అంటే మీ యొక్క సహకారం ఎంతో అవసరం. కనుక ఎవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మేము బలపరుస్తామన్నా, దీనికి స్పాన్సర్ చేస్తాం అని ఎవరైనా మీ హృదయంలో ప్రేరేపించబడితే మాత్రమే ఈ కింద స్క్రోల్ అవుతున్న ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు మీ అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దానికి మీ డీటెయిల్స్ మీ పూర్తి వివరాలు పంపించినట్లయితే ఖచ్చితంగా ఈ సువార్తలో మీరు పాలుభాగస్తులు అవుతారు, అనేక మందికి సువార్తను అందించిన వారు అవుతారు. కనుక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆగక ఇలాగే కొనసాగాలని దినసేవకుడిగా నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని బలపరచండి, సహకరించండి. దేవుని ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.